చేయలేకపోతున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రేజింగ్ డౌట్స్ ఆన్ దేర్ బిహేవియర్. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒక క్లారిటీ వచ్చే విధంగా, చర్చ జరిగే విధంగా సభలోనైనా తెలంగాణ మంత్రులు ప్రవర్తిస్తే కొద్దిగా గౌరవప్రదంగా ఉంటుంది. రామచంద్ర గారు, ఇప్పుడు మొత్తం టోటల్ శ్రీధర్ బాబుకి జరిగినటువంటి అవమానంగా భావించి మిగిలిన తెలంగాణకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ రాజీనామాలు చేసేటువంటి ప్రక్రియ మనకు చేపడితే దాన్ని కూడా సీఎం అడ్వాంటేజెస్గా తీసుకుని హౌస్ డిజాల్వ్ చేసే అవకాశం ఉందనేటువంటి కొన్ని కథనాలు వినిపిస్తున్నది. ఇది సాధ్యమవుతుందా? హౌస్ని తన క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని హౌస్ని ఎప్పుడైనా రాజ్యాంగ పరంగా ఎప్పుడైనా డిజాల్వ్ చేయొచ్చు, దానికి ఏమి ఇది లేదు. దీన్ని ప్రిటెక్స్ట్గా కారణంగా చూపేటువంటి అవకాశం ఉంది. తన ఆ వ్యూహంలో భాగంగా తీసుకొని కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు నా యాదరెడ్డి గారు అన్నారు, పార్టీకి వాళ్ళ హైకమాండ్కి సహనం ఉంది, ఓర్పు ఉంది, చాలా మీరు దాంట్లో పేపర్లు చదివినచ్చు, భూమాతకు ఉన్నంత సహనం ఓర్పు ఉంది అనుకుని చెప్పొస్తున్నారు. అయితే దాన్ని నిన్ను మన శ్రీధర్ రెడ్డి గారు చెప్పిన రెండు చూసుకుంటే మిగతా వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది. ఒకవేళ ఇదేమైనా చాణక్య నీతి అంటే బయటనేమో మనం కొట్లాడినట్టుగా చూపించి ఇంటర్నల్గా ఒక విధంగా నడుపుతున్నారా, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి వీళ్ళని ఏదో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారనేది అనుమానం కలుగుతుందండి. ఈవెన్ చిన్నపిల్లాన్ని అడిగితే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఏ పార్టీలో కానీ ఏ ఇన్స్టిట్యూషన్లో కానీ ఇంత ఇండిసిప్లిన్ అండి. ఇట్స్ ఏ మోర్ దాన్ 100 years పార్టీ, 100 సంవత్సరాల పైన ఉంది. కంతే ఇంతవరకు ఇండిసిప్లిన్ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నట్టు ఒకరేమో వాళ్ళ పార్టీ హైకమాండ్ పార్టీ ప్రెసిడెంట్ని తొలిపోవాలని వ్యాఖ్యానం చేస్తారు. స్టాండర్డ్ రిప్లై ఉంటుంది అంతర్గత ప్రజాస్వామ్యం అని. అంతర్గత ప్రజాస్వామ్యం అండి, కానీ కొంతవరకైనా లిమిట్ ఉంటుంది. ఇంతవరకు మొత్తం మునిగిపోయేంత వరకు వచ్చేంత వరకు కూడా, అంటే ఇప్పుడు ప్రజలు దాన్ని కూడా గమనిస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్తారని మనం అనుకొని మనం సంతోషపడుతున్నాం. కానీ అది నష్టం జరిగేది ఎవరికి? ప్రస్తుత పరిస్థితుల్లో నష్టం జరిగేది ఈ తెలంగాణ ప్రజలకి. ఎందుకంటే లాస్ట్ స్టేజ్ వరకు ఉత్కంఠంగా చేయాలని మరి వాళ్ళు ఆలోచిస్తున్నారా, చేసేసి లాస్ట్ స్టేజ్లో జస్ట్ ఎలక్షన్ ముందు మేము ఇచ్చేసామని అలా ఏమైనా స్ట్రాటజీ ఉందా అది తెలియదు. కానీ ఇప్పుడు మీరు చాణక్య నేతలు కూడా చూస్తారండి, ఎప్పుడైతే వాళ్ళు వేరే ముందు మన ఇద్దరం కొట్లాడుకొని బయట చూపించాలి, ఇంటర్నల్గా ఇది స్ట్రాటజీ అన్నట్టుగా అలాగే చూపిస్తున్నారా? కానీ ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా తనని ముఖ్యమంత్రిగా సాగించేట్టు చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. తప్పిన కనీసం పిలిపించి వార్నింగ్ చేస్తున్నట్టుగా ఓపెన్గా ఎవరికి తెలియట్లేదు. రైట్. సో ఈ పరిస్థితుల్లో మరి నష్టపోయేది తెలంగాణ ప్రజలే, ప్లస్ పార్టీ కూడా. ఒకసారి ఇంతవరకు ఇండిసిప్లిన్ అయిన తర్వాత రేపు దాన్ని డిసిప్లిన్లో తీసుకురావడానికి ఎంత కష్టపడాలో అది చాలా కష్టం అండి, చాలా కష్టపడాల్సి వస్తుంది. పైపొచ్చి దిగ్విజయ్ సింగ్ గారు కితాబులు ఇస్తున్నారని కూడా శ్రవణ్ గారు అన్నారు. అట్లా చేస్తున్నారు, ప్రతిసారి మాట్లాడేప్పుడల్లా అంటున్నారు హీఈస్ ఎ వెరీ డిసిప్లిన్ మ్యాన్. ఇఫ్ ఇట్ ఈస్ డిసిప్లిన్ ఇట్ హ్యాస్ టు బి ఆల్సో పబ్లిక్లు కూడా అది అవపడాలి కదా. ఇప్పుడు పబ్లిక్ దాని గురించి ఏం అర్థం చేసుకుంటుంది? మరి వాళ్ళ హైకమాండ్ మాట వింటున్నట్ట వినట్టంట, లేకుంటే నాటకాలు ఆడుతున్నట్ట. ఇప్పుడు శ్రీధర్ గారు అన్నారు కదా, ఇది నాటకాలు కూడా ఆడుతుండొచ్చు అని. ఇక రెండో విషయం మీరు అడిగారు, వేరే మన మిగతా మంత్రులు కూడా లెజిస్లేటర్స్ కూడా దాన్ని, అంటే మంత్రులు కూడా రిజైన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఒక సైడ్ నుంచి వాళ్ళు స్ట్రాటజీ ప్రకారము హైకమాండ్ కూడా ధిక్కరించేటట్టు చేస్తున్నారు. తెలంగాణ సైడ్ ఏం చేస్తున్నారు? సహనం పాటించాలి, ఓపిక ఉంచాలి. మరి ఎంతవరకు ఓపిక ఉంచాలి, ఏం చేయాలి అనేది మనం కూడా నిర్ణయించుకోవాలి. ఓకే, అది. సో ఇప్పుడు 2 స్కీములు నడుస్తున్నాయి, అంతర్గతంగా ఒకటి, బహిర్గతంగా ఒకటి. కాబట్టి ఉపేక్షకి భూమాతకు ఉండేటువంటి సహనం అంటున్నారు, బాగానే ఉంటుంది. కానీ సహనం ఎప్పుడు కూడా ఒకవైపే చూపిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ సభ్యులే, అటువైపు దూకుడుగా వెళ్తున్నారు అంటున్నారు. మరి ఎట్లా దీన్ని నిజంగా కూడా అలాంటి చాణక్య నీతి? దీంట్లో 2 అంశాలండి. ఒకటి, పార్టీని విచ్ఛిన్నకర పరిస్థితిలో నెట్టడానికి నేను లేనిది పార్టీ అక్కర్లేదు అనుకునేటి వ్యూహం ఒకరికి ఉంది. మేము ఎట్లాగైనా సరే ఇంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాము, చివరి దశలో ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టుకోవద్దనే దానికి ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని ఇంకొక. ఈ 2 ఇబ్బందులు ఉన్నాయి మన ముందు. ఇప్పుడు సరే, వారు సీనియర్ ఐఏఎస్ అధికారి, వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వారు చాలా చక్కటి విషయాలు చెప్పారు, నేను ఒప్పుకుంటాను దాన్ని. కాకపోతే ఏంటంటే ఆ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఎవరమున్నా బహుశా, అంటే నేను అది ఖచ్చితంగా నేను చెప్పను,
బహుశా ఇదే స్థాయి ఉండేది. ఎందుకంటే బీజేపీ ఉన్న మరొక రెండు ఎవరున్నా కానీ ఎవరున్నా ఇప్పుడు సరే బీజేపీ మిత్రుల గురించి తర్వాత మాట్లాడతాను కానీ ఇక్కడ ఉన్న ఇబ్బందికరమైన విషయాల గురించి రెండు ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ఇంకోటి మన అందరికీ తెలుసు, రాజ్యాంగపరంగా బొమ్మాయి ఎస్ఆర్ బొమ్మాయి కేసు వచ్చిన తర్వాత బల నిరూపణ అనేది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో తప్ప వేరే అసలు ఒప్పుకోము అని సుప్రీంకోర్టు ఖచ్చితమైన రూలింగ్ ఇచ్చేది. ఈ రోజున్న సంఘర్షణ ఎటువంటిదంటే ప్రాంతాల వారీగా విడిపోయి పార్టీల వారీగా లేరు సార్, ఇప్పుడు ప్రాంతాల వారీగా విడిపోయారు. సమైక్యం అనేటి ప్రాంతం సభ్యులు ఎక్కున్నారు కాబట్టి ఈయన రేపు పొద్దున తన పదవికి కూడా ముప్పు రాకుండా ఇది ఒక సులభమైన మార్గం ఎన్నుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. కాబట్టి అదొక ఇబ్బందికరమైన పరిస్థితి మన ముందు ఉంది. సరే ఏది ఏమైనప్పటికీ దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుందనేది నేను కూడా ఒప్పుకుంటాను. ఖచ్చితమైన అభిప్రాయానికి కేంద్రంలో ఎవరున్నా ప్రభుత్వము ఎటువంటి ప్రభుత్వం ఉన్నా ఒక నిర్ణయానికి మాత్రం రావాల్సిన అవసరం ఉన్నది. అది రాకపోవడానికి కారణాలు మనము అన్వేషిస్తే అనేకం కనపడవచ్చు, కానీ కారణాలు ఏమైనా లిమిట్ అనేది ఉంటుంది అనేది ప్రజల్లో కూడా ఓపిక నశిస్తుంది అనేది ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అది చేసుకోవాల్సింది. ఇక బీజేపీ మిత్రులు శ్రీధర్ గారు చెప్పారు, సరే వారి స్టాండ్ ఇప్పుడు ఎన్నో స్క్రిప్ట్లు ఇచ్చింది, ఎన్నో స్టాండ్లు, ఆ ఘనత బీజేపీకి దక్కుతుంది. ఎందుకంటే ఒక్క ఓటు 2 స్టేట్ల అనేటి వాగ్దానంతో ఆంధ్రలో ఎలక్షన్ కొట్లాడిన రోజు మనం మర్చిపోకూడదు. అక్కడ 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ను వాళ్ళ గవర్నమెంట్ను నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటే ఈ స్టేట్ను తీసేయడం, అద్వానీ గారు స్వయంగా చెప్పారు చంద్రబాబు అడ్డుకున్నాడు కాబట్టి రాలేదు, లేకపోతే వచ్చేదని. కాబట్టి స్క్రిప్టులు అనేటివి మరి ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఎటువంటి స్క్రిప్టులు నడిపిస్తారు, వారి ప్రభుత్వాన్ని మనుగడ పెంచుకోవడానికి ఉంచుకోవడానికి అనేక ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఏదైనా టాక్టిఫుల్గా చేస్తే చేయవచ్చు, కానీ వీళ్ళు 4 స్క్రిప్ట్లు ఇచ్చారు, ఎన్నో స్క్రిప్ట్లు ఇచ్చారు అనడం సబబు కాదు. అందులో బీజేపీకి ప్రత్యేకంగా అది సబబు కాదు. బీజేపీ స్టేట్ స్క్రిప్ట్ ఒకటి, నేషనల్ స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది. ఇంతకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోయారు. యాదవరెడ్డి గారు లేకపోతే ఎప్పుడో వచ్చేదని. యాదవరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్ ఎనీ లెవెల్ ఎప్పుడైనా వాళ్ళని కాపాడుకోవాల్సి వస్తే పక్కల మీద ముందు బురదేయాల్సినటువంటి అవసరం చూస్తారు. ఇవాళ ఏం ఆడుతున్నాం, మనం హిస్టరీ మాడుకుంటున్నాం. అట్లీస్ట్ మేము బోల్డ్గా ఫలానా వ్యక్తి అడ్డం వచ్చింది, ఆ రోజు ఇవ్వలేకపోయినా ఉన్నాం, కానీ చిత్తశుద్ధి 3 రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి వ్యవహారం చూసాం. ఇక్కడ మరి అందరూ లెటర్లు ఇచ్చిన తర్వాత, అందరూ అనుకూలంగా ఉన్న తర్వాత, మీరు టీఆర్ఎస్ తోటే పొత్తు పెట్టుకున్న తర్వాత ఎందుకు ఫస్ట్ టైంలో తెలంగాణ ఇవ్వలేదు, ఎందుకు సెకండ్ టైంలో టీడీపీ కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ వాదానికి లేఖ అనుకూలంగా ఇచ్చిన తర్వాత కూడా 4.5 years ఎందుకు పనిచేయలేదు, ఆ తర్వాత కూడా మీరు సిడబ్ల్యూసీ మాట్లాడి క్యాబినెట్ నోట్ తీసుకురాలేదు, ఈ రకంగా ఎందుకు కొట్లాట పెడతా ఉన్నారు, ప్రజల మధ్య ఎందుకు ఇచ్చిన శక్తులను ప్రవేశపెట్టి ద్వేషాలు పెంచుతూ ఉన్నారు. అంటే ఇక్కడ జెన్యూనిటీ, మీరు ఒకవేళ బీజేపీని కౌంటర్ చేయడం కోసం మాట్లాడుతుండొచ్చు మీరు ఇట్లాంటి మాటలు, కానీ చరిత్ర తవ్వుకోవడం వల్ల లాభం లేదు కదా. ప్రస్తుత పరిస్థితులలో ఇంత ఫాస్ట్ వరల్డ్లో కరెంట్ సిచ్యువేషన్ చరిత్ర తవ్వండి, నేను ఆ విషయం కూడా మీకు చెప్తాను. ఎందుకంటే చరిత్ర తవ్వుకోవాలంటే ఎవరు మార్గలేదనేది చూసుకుంటే ఇప్పుడు భవిష్యత్తు కూడా పొత్తు అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ పరిస్థితులలో చిత్తశుద్ధి అంత ఓపిక కూడా ఉన్న ప్రజలకు ఎవరికి లేదు. యువతరం చూస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మీ రాజకీయ లబ్ధి కోసం అనేది చూస్తూ ఉన్నారు. రెండోది, చంద్రబాబు నాయుడుతో పొత్తు గురించి ఎన్నిసార్లు చెప్పాం, అది మీరు ఇప్పుడు నిద్ర నటించినట్టుంటే ఏం చేయలేం. వీఆర్ నాట్ ఫర్ ఇట్ అని చెప్పారు వెరీ క్లియర్గా. ఇంకో విషయం, దీంట్లో స్ట్రైట్ ఆన్సర్, రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారు, ఎన్డీఏ ఫార్మేషన్లో రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే రేపు పొద్దున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే ఇప్పుడు ఎన్డీఏ ఫార్మేషన్లో తెలంగాణకు అనుకూలంగా ఉంటేనే, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్రమాదం చూసాం కాబట్టి తెలంగాణకు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అయినా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటేనే ఎన్డీఏలో పెట్టుకుంటామనేటువంటి మాట నేషనల్ ప్రెసిడెంట్ చెప్పారు. ఇప్పుడు ఇన్ రైటింగ్ చంద్రబాబు ఇప్పటికీ అనుకూలంగా ఉన్నాను, లేఖను వెనక్కి చెప్పాను కదా. అవన్నీ ఉన్న తర్వాత కూడా మరి మీరెందుకు తెలంగాణ ప్రజలు అవకాశం ఉంటుంది కదా. ఏమన్నారు కమగి అట్లా ఇప్పుడు అట్లా ఇన్ రైటింగ్ నేను తెలంగాణకి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆయనతో మళ్ళీ మద్దతు తీసుకునేటువంటి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఇన్ రైటింగ్ ఉన్నా లేకున్నా కానీ ఒకవేళ వీళ్ళు కావాలనుకుంటే ప్లే చేసే టాక్టిక్స్ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో ఉండవు. వీఆర్ ఫర్ అ సిస్టమ్, ఒక సిద్ధాంతం ప్రకారం పోయే పార్టీ కాబట్టి ఒకసారి వాళ్ళు రైటింగ్లు ఇచ్చిన తర్వాత లేకపోతే ఎన్డీఏ ఫామ్ అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఇవ్వకపోతే ఇష్యూ గురించి మనం చెప్పాము. డెఫినెట్గా ఎన్డీఏ ఫార్మేషన్లో రేపు పొద్దున తెలంగాణకు అనుకూలంగా ఉండి తీసుకుంటాం కాబట్టి ఎవరితో పొత్తున్నా ఏ విధంగా ఉన్నా కానీ రేపు పొద్దున
తెలంగాణ విషయంలో మా క్లారిటీ చాలా క్లియర్గా ఉంది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి లోపాలు జరగనే ఉద్దేశం చెప్తా ఉన్నాం. ఇప్పుడు బంతి కాంగ్రెస్ పార్టీలో కోర్టులో ఉంది. మీరు మీ యొక్క స్కిన్ కాపాడుకోవడం, మంది మీద బురద చల్లడం అనేది విషయం కాదు. ఇప్పుడు మీ యొక్క సీఎం వ్యవహార శైలి, రేపు పొద్దున సభలో జరగబడే చర్చ, పార్లమెంట్లో మీ యొక్క వ్యవహార శైలి చూడబోతా ఉన్నాం. దాంట్లో మీరు క్లారిటీగా ఉంటే ఇంకా గందరగోళాలు ఉండవు. అది ఓకే కిరణ్ గారు, రెండు నేషనల్ పార్టీస్ ముందేమో మొదటి నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించిన ఒక ట్రాక్ రికార్డు ఉంది తెలంగాణ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నప్పుడు. కానీ ఇప్పుడేమో యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మీద చిట్ట చివరి వరకు కూడా మీరు ఇంకా అప్రమత్తతో ఉండాలనేటువంటి మీరు వైఖరి ముందు తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈవేళ ఇన్సిడెంట్స్ వరుస 1 by 1 జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఫైనల్గా తెలంగాణ ఇచ్చేది రెండు జాతీయ పార్టీలు ఏదో ఒకటి సాధ్యం అవుతుంటుంది. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఒకవేళ ఇన్ కేస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు దీన్ని డిలే చేయడమో, డాట్ చేయడమో చేసి ఒక కాంగ్రెస్ కూడా పార్టీ అధిష్టానం చూసి చూడనట్టు ఊరుకున్నట్టయితే మీరు ఏ విధంగా రెస్పాండ్ కాబోతున్నారు? ఐ థింక్ సార్ ది రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ చాలా ముందుకు వచ్చేసింది. ది కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఇస్ ఇనిషియేటెడ్. ప్రాబ్లీ వీఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ లాస్ట్ ల్యాప్లో ఉన్నాం మనం. కాబట్టి ఈ స్టేజ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ అసెంబ్లీలో శీర్షాసనం వేసినా కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపలేరు. స్పష్టంగా నిన్న జయరాం రమేష్ లాంటి కేంద్ర మంత్రి ఒక మాట అన్నారు. 23 తర్వాత జైపాల్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. 23 రాత్రి 12 గంటల తర్వాత అసెంబ్లీలో ఆ బిల్లు ఉండదు, అది కేంద్రం పరిధిలోకి వచ్చేస్తుంది, పార్లమెంట్కి వచ్చేస్తుంది అని చెప్పని స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో దట్ డెమాన్స్ట్రేట్స్ దేర్ కన్విక్షన్. అంటే కాంగ్రెస్ హైకమాండ్కు, కాంగ్రెస్ యూపీఏ సర్కార్కు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ చెప్తుంది. రెండవది కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ప్రకారంగా అసెంబ్లీలో ఒకసారి గడువు ముగిసిన తర్వాత ఆ బిల్లు వెదర్ యూ డిస్కస్, వెదర్ యూ డయలాగ్ ఆర్ యూ డోంట్ డయలాగ్, ఏం చేసినప్పటికీ కూడా దానికి సంబంధం లేకుండా కేంద్రం పరిధిలో, పార్లమెంటు పరిధిలో నిర్ణయం తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రత్యేకంగా వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన కింద పడ్డా, మీద పడ్డా, ఇంకేం చేసినా, ఈ మంత్రిని తీసినా, ఆ మంత్రిని పెట్టినా కానీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపలేడు. కాకపోతే వాళ్ళకి నిజంగా ఆంధ్ర ప్రాంత నాయకులే అయినట్టయితే, ఆంధ్ర ప్రాంత ప్రజల హితం కోరే వాళ్ళు అయినట్టయితే కనీసం వాళ్ళకు డెమోక్రాటిక్ డైలాగ్ చేసి మీరే అన్నారు కాంగ్రెస్ని డౌట్ చేస్తున్నాడు. దిగ్విజయ్ సింగ్ గారు ఒక పక్కనేమో ఆయనకి కితాబులు ఇస్తూ వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఇది కంప్లీట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఒక సొంత ప్లే మాత్రమే కాదు, ఇందులో వీళ్ళకి వత్తాసు కూడా ఉండే అవకాశం, అనుమానం కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ ఫ్యాక్ట్. మొదలే చెప్పిన కదా, అది డినై చేయకుండా ట్రస్ట్ ఎట్లా కుదురుతుంది? క్వశ్చన్ ఇస్ నాట్ అబౌట్ ట్రస్ట్, క్వశ్చన్ ఇస్ అబౌట్ కాన్స్టిట్యూషన్ మీద ట్రస్ట్, పార్టీ మీద ట్రస్ట్ కాదు. ఇక్కడ రాజ్యాంగ ప్రక్రియ, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ మొదలైంది ఇక్కడ. కాంగ్రెస్ నిర్ణయం తర్వాత క్యాబినెట్లో ఒకసారి నోట్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక ప్రతి ప్రహసనం కూడా పార్టీకి అతీతంగా జరుగుతున్నటువంటి ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రక్రియ. ఈ రాజ్యాంగాన్ని మీద నమ్మకం పోయేటువంటి ఒక రీతిలో ఒకవేళ కనుక ప్రభుత్వ పెద్దలు వివరించినట్టయితే సరే తెలంగాణ సమాజం ఏం చేయాలని దట్స్ డిఫరెంట్ మ్యాటర్. దే విల్ థింక్ హౌ టు రిసార్ట్ టు ఫైట్ అనేటువంటిది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకమా లేకపోతే అపనమ్మకమా అనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టేటైతే రాజ్యాంగబద్ధంగా చాలా ముందుకు వచ్చినాం మనం. ఇవాళ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ద ఇండియన్ పార్లమెంట్ అండ్ ఇండియన్ డెమోక్రసీ. 29th బేబీ ఆఫ్ మదర్ ఇండియా ఇస్ బోర్న్ అని చెప్పని ఎప్పుడో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా చెప్పుకున్నటువంటి ఒక పరిస్థితి. ఈ స్టేజ్లో యూపీఏ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే ఇంకే పార్టీలైనా కానీ వెనక్కిపోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడేటైతే మొత్తానికి మొత్తం ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ చిల్లరగా కొంతమంది నాయకులు చీప్ పబ్లిక్ ఇమేజ్ని సంపాదించుకోవడం కోసమో, రాజకీయ లబ్ధిని సంపాదించుకోవడం కోసమో, పీలేరులోనో కుప్పంలో గెలవడం కోసమో మాట్లాడితే రకరకాల మంది రకరకాల రీతిలో మాట్లాడొచ్చు కాక, కానీ వీళ్ళు మాట్లాడినంత మాత్రాన రాజ్యాంగం అనేటువంటిది అంత దుర్మార్గంగా అధర్మానికి మద్దతుగా ఉంటుంది అని చెప్పని మేము అనుకోవట్లేము. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అసెంబ్లీలో 23 తర్వాత బిల్ అనేటువంటిది తప్పనిసరిగా మళ్ళీ